నిన్నటి వరకు ఎమ్మెల్సీ జాబితాలో అద్దంకి దయాకర్ పేరు వినిపించింది. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు సైతం సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ ఆనందం సంబరాలు ఎంతోసేపు నిలవలేకపోయాయి. తెలంగాణలో జరగనున్న 2 శాసన మండలి ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసి 24 గంటలు కూడా కాలేదు. అంతలోనే మార్పులు జరిగాయి. అద్దంకి దయాకర్ స్థానంలో మరొకరి పేరును ప్రకటించింది కాంగ్రెస్. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రకటన విడుదల చేసింది. ఉప ఎన్నికల కోసం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేసినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పుడు పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్కు టికెట్ ఇవ్వకుండా ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. కేంద్ర పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ను తనకు సముచిత స్థానం లభిస్తుందని ఊహించారు. కానీ పార్టీ అద్దంకి దయాకర్కు బిగ్ షాక్ ఇచ్చింది. అద్దంకి మొండి చేయి చూపుతూ బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను విడుదల చేసింది. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుండగా ఇవాళ అభ్యర్థులను ప్రకటించింది. నిన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు అని ప్రచారం జరిగింది. ఇవాళ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ప్రకటించిన పేర్లపై స్పందించారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తనకు పార్టీ ఇంకా మంచి అవకాశం ఇస్తుందని భావిస్తున్నానని తెలిపారు. అభిమానులకు కొంత నిరాశ ఉండొచ్చు, కానీ మనం సహనంతో ఉండాలని అద్దంకి దయాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే, మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణ